కేటీఆర్ వరంగల్ నుండి పాదయాత్ర. ఎందుకు వరంగల్ నుండి పాదయాత్ర అంటే వరంగల్ కేసీఆర్ బాగా సెంటిమెంట్. సో వరంగల్లో కేసీఆర్ ఒక 10 లక్షల మందితోటి పబ్లిక్ మీటింగ్ పెట్టి, అంటే భారీ బహిరంగ సభ పెట్టి, ఆ భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాదయాత్రని అనౌన్స్ చేయబోతుండట. కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు, కేటీఆర్ గ్రౌండ్లో తిరగబోతున్నాడు, మీ దగ్గరికి కేటీఆర్ రాబోతున్నాడు, మీకున్న సమస్యలన్నీ కేటీఆర్కి చెప్పండి, మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సమస్యలకు మేము పరిష్కారం తీసుకొస్తామని చెప్పి కేసీఆర్ భారీ బహిరంగ సభలో కేటీఆర్ గురించి జనాలకు చెప్పొచ్చు. మీ సమస్యలకు కేటీఆర్ అండగా ఉంటాడు, మీకు ఏ సమస్య ఉన్నా కేటీఆర్ ఖచ్చితంగా పరిష్కారం తీసుకొస్తాడు, గవర్నమెంట్ వచ్చేది మనదే, కేటీఆర్ మీ సమస్యలన్నింటినీ కూడా మొత్తం సాల్వ్ చేస్తాడని చెప్పి కేసీఆర్ ఆ సభలో చెప్పొచ్చు. సో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో కేటీఆర్ పాదయాత్రని అనౌన్స్ చేయబోతా ఉన్నాడు కేసీఆర్ అనేది వినబడుతున్న చర్చ. మరి ఇది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి లీడర్లను అడిగిండట కేసీఆర్. సో లీడర్లు కూడా బాగానే ఉంటుంది సార్ అని చెప్పి చెప్పిరట. ఇక రెండో అంశం వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రేవంత్ రెడ్డి ఎప్పుడు పెడదాం అనుకుంటున్నాడు, ఆయన వర్షన్ ఏందని చెప్పి కేసీఆర్ అడిగిండట. అడిగితే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిరట అది రేవంత్ రెడ్డికే తెలియదు సార్, మాకేటే తెలుస్తుంది అని చెప్పిరట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతాడో రేవంత్ రెడ్డికే తెలియదు, మాకేటే తెలుస్తుంది. పోనీ ఎన్నికలు పెడతాడా, మరి అన్ని నామినేటెడా, ఇష్టమున్న వాళ్ళకి ఇచ్చేస్తాడా పదవులు, ఎంపీటీసీ పదవి ఇష్టమున్న వాళ్ళకి, జెడ్పీటీసీ పదవి ఇష్టమున్న వాళ్ళకి ఇచ్చేస్తాడా, ఏం జరుగుతుందని చెప్పి కేసీఆర్ అడిగితే తెలియదని చెప్పిరట. ఏది ఏమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తే గనక బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలని చెప్పి కేసీఆర్ చెప్పిండట. మీరు ఏమన్నా చేయండి, గ్రామాలలో తిరగండి, విలేజ్లో గట్టిగా పర్యటన చేయండి, గ్రామాలలో ఖచ్చితంగా మనకు మంచి పేరు రావాల్సిందే అనేది కేసీఆర్ చెప్పిండు అనేది వినబడుతున్న వ్యవహారం. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా, ఈ కార్పొరేటర్ ఎన్నికలు అతి త్వరలో హైదరాబాద్లో జరగబోతా ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యత మొత్తం కూడా కేటీఆర్కి అప్పచెప్పిండు, కేటీఆర్ చేతిలో పెట్టిండు. ఏదున్నా జిహెచ్ఎంసీలో అధికార పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో బీఆర్ఎస్కి రావాల్సిందే. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు ఏమన్నా చేయండి, ఇవన్నీ కేటీఆర్కి అప్పచెప్తున్నా, హైదరాబాద్ మొత్తం కేటీఆర్ చూసుకుంటాడని చెప్పి కేటీఆర్కు కీలకమైన బాధ్యతలు అప్పగించే కార్యక్రమం చేసిండట.